ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని సెలబ్రేషన్ చేసుకుంటూ ప్రతి లబ్ధిదారుడి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ పెన్షన్లు పంచిపెట్టడం జరుగుతుంది. మరి ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, మాకు అధికారం ఇస్తే మేము వస్తే ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెలలో కూడా ఉన్న బకాయి 3000 ఇస్తారు, ఉన్న 1000 బకాయిని 3000 కలిపి జూలై 1వ తారీఖున 7000 పెన్షన్ ఇస్తారనేసి ప్రకటించారు. మరి అదేవిధంగా 7000 పెన్షన్ని ఈ రోజున ఇవ్వడం జరుగుతుంది. అలాగే వితంతువులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారు, అలాగే ఇజ్రాయల్ ఉన్నారు, డప్పు కళాకారులు ఉన్నారు, చర్మ కళాకారులు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళకి మరి ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మంచాన పడి డయాలసిస్ చేసే వాళ్ళకి 5000ని 10,000 చేయడం జరిగింది. అది కూడా ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మంచాన పడి రావలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి 5,000 రూపాయలని 15,000 రూపాయలు చేశారు. ప్రతి నెల 15,000 ఇచ్చే కార్యక్రమం. మరి ఆ కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం. మరి ఎన్నికల్లో హామీలు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తోసా తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మరి అన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీ అందరి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాం. మరి అలాగే ఎప్పుడు మీరు ఆనందంగా ఉండాలని కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా నిన్న భరోసా కార్యక్రమ సంబరాల్ని పీతన సత్యనారాయణ గారు మార్టేరులో పెట్టడం జరిగింది. మరి అది కూడా మీరందరూ వచ్చి దిగ్విజయం చేశారు. మీ అందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీతో పాటు ఇలా ఇస్తున్నందుకు మాకు కూడా ఒక ఆనందం ఉంది, మాకు కూడా ఒక ఉత్సాహం కూడా మాకు కూడా కలుగుతుంది. మీరు ఎప్పుడు చల్లగా ఉండాలనేసి, మీ ఆ దీవెనలు ఎప్పుడు మీకుంటాయనేసి, మీ ఆశీర్వచనాలు మాకు ఎప్పుడు అందిస్తారని శాసిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై పీతన్ గారు.